ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి అడ్డంగా బుక్ అయ్యారా? ఆయన ఫోన్ సీక్రెట్స్ మొత్తం ఈడీ గుప్పిట్లో ఉందా? అరెస్ట్ తప్పదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఏపీలో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఒకవైపు విచారణ చేపడుతుండగా మరోవైపు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ నేత విజయసాయిరెడ్డిని పిలిచి మరీ విచారణ చేసింది ఈడీ. ఏకంగా 7 గంటల పాటు విచారణ కొనసాగింది. విజయసాయిరెడ్డిని ఈడీ విచారణ చేపట్టడం ఇది మూడోసారి. అయితే ఈసారి విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ చుట్టూ విచారణ కొనసాగినట్లు సమాచారం. ఫోన్ డేటా ఆధారంగా గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ రూపకల్పన, డిస్టిలరీల యాజమాన్లతో జరిగిన అంతర్గత చర్చలు మరియు 100 కోట్ల రూపాయల హవాలా నిధుల మళ్లింపునకు సంబంధించిన కీలక లింకులను ఈడీ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణులు స్కానింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గతసారి ఈడీ తనిఖీల సమయంలో విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఫోన్ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దర్యాప్తులో భాగంగా విజయసాయిరెడ్డి ఎదుట ఆ సెల్ ఫోన్లో ఉన్న వివరాలను ఫోరెన్సిక్ నిపుణులు క్లోనింగ్ చేపట్టారు. ల్యాబ్ నివేదిక ఇచ్చిన వెంటనే మరోసారి విజయసాయిరెడ్డిని విచారించే అవకాశం ఉంది. దాదాపు 7 గంటల పాటు ఈడీ ఎదుట ఉండిపోయారు విజయసాయిరెడ్డి. మొబైల్ ఫోన్ నుంచి సేకరించిన ఈ భారీ డేటా, డిజిటల్ ఆధారాలను పరిశీలించిన తర్వాత ఈడీ అధికారులు తనపై అసలైన విచారణాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారని సాయిరెడ్డి హింట్ ఇచ్చారు. నా ఫోన్ నుంచి సేకరించిన డేటా, చాటింగ్ల ఆధారంగా వారు లోతైన ప్రశ్నలను తయారు చేసుకోనున్నారు. ఆ ప్రశ్నల నివేదిక సిద్ధమయ్యాక నన్ను విచారించడానికి మరో రోజు రావాలంటూ ఈడీ అధికారులు నాకు మళ్లీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని విజయసాయిరెడ్డి స్వయంగా పేర్కొనడం విశేషం. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఈడీ జారీ చేయబోయే తదుపరి సమన్లు ఏపీ లిక్కర్ స్కామ్లో అత్యంత కీలకమైన ట్విస్టులుగా మారబోతున్నాయని స్పష్టమవుతుంది. అయితే ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదు అని, మొత్తం వ్యవహారం నడిపింది రాజ్ కసిరెడ్డి అని, ఈ విషయం ఎన్నిసార్లు అడిగినా చెబుతానని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఫోన్ కీలకంగా మారి 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి ద్వారా జరిగిన లావాదేవీల లోగుట్టులు బయటపడే అవకాశం ఉంది. మద్యం కంపెనీల విషయంలో తాను మధ్యవర్తిత్వం వహించానని ఇప్పటికే పలుమార్లు హింట్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. ఇప్పుడు ఏకంగా ఆయన సెల్ ఫోన్ దొరకడంతో ఈడీ అధికారులు డొంక మొత్తం కదిలించనున్నారు. విజయసాయిరెడ్డి నేరుగా చెప్పడం కంటే తన సెల్ ఫోన్ ద్వారా మొత్తం గుట్టురట్టు చేశారు అనడం వాస్తవం. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారు. ఇప్పటికే అదే స్టాండ్ పై ఉన్నారు. అంటే మద్యం కుంభకోణంలో ఆయన అప్రూవర్గా మారారన్నమాట. కానీ తనకు మద్యం కుంభకోణంతో సంబంధం లేదని, తాను అప్రూవర్గా మారలేదని చాలాసార్లు చెప్పారు విజయసాయిరెడ్డి. కానీ తన సెల్ ఫోన్ చుట్టూ విచారణ కొనసాగుతుందని, మరోసారి ఇది తనను పిలిచే అవకాశం ఉందని స్వయంగా విజయసాయిరెడ్డి నోటి నుంచి రావడం విశేషం. చూడాలి మరి ఫోన్లో ఎలాంటి విషయాలు బయటపడతాయో. అందులో కుంభకోణం జరిగిందని, ఆయన పాత్ర ఉందని బయటపడితే అరెస్ట్ తప్పదని అంటున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.